బ్రాండ్ లాంచ్ లో సెకండ్ హాఫ్ దద్దరిల్లబోతోంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగా నువ్వు ఏదో కన్నాలు చూపగలదు వస్తుందా. సార్ మీరు కంపోజ్ చేసి కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా టఫ్ ఉంటాయి స్టెప్పులన్నీ. సార్ చేయమంటే మాత్రం లైట్ ఇలాంటివన్నీ మనకు హోకలో ఏకరా. కానీ ఎంత స్టైలిష్ గా చేసేసి వెళ్ళిపోతున్నారు. ఆయన చేస్తే ఏంటి అసలు నార్మల్ గా చేసినా కూడా చాలా స్టైలిష్ గా వస్తుంది. అదే మ్యాజిక్. ఓకే సార్ ఇప్పుడు నేను చాలా సింపుల్ క్వశ్చన్లు అడుగుతాను సార్. నాకు తెలుసు సార్ మీది ఎంత ఆ క్వశ్చన్ కి నేనే ఆన్సర్ ఆప్షన్లు ఇస్తాను సార్. ఒక 10 ప్రశ్నలు చకా అడుగుతాను సార్, మీరు టకా ఆన్సర్ చేయాలి. మొట్టమొదటి ప్రశ్న, మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఎవరు? ఆప్షన్ ఏ సదా గారు, ఆప్షన్ బి శ్రీదేవి గారు. రెండు సెలెక్ట్ చేసుకుంటాను. రెండు చేసుకుంటాను. నీకేమైనా అభ్యంతరమా? నాకు రెండు కావాలి. అనుకున్నాను మబ్బులు కమ్మేస్తా. ఇద్దరులో బెస్ట్ డాన్సర్ ఎవరు? నన్ను ఎందుకు టార్గెట్ పెట్టారు అర్థం కావట్లేదు. ఏంటంటే ఇలా తగులుకున్నాడు. ఇద్దరులో యాటిట్యూడ్ చూపించేది ఎవరు? ఏ సదా గారు, బి శ్రీదేవి గారు. సదా. నేను యాటిట్యూడ్ చూపిస్తానా? 100% డౌటా మీకు ఏమన్నా? ఒకవేళ నేను చూపిస్తానా? లేలే చిచ్చి సదా నువ్వు అలాంటి దాన్ని కాదని అనాలి కదా మేడం. యాటిట్యూడ్ చూపిస్తారు. వీడు మళ్ళీ వచ్చాడా? ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్, నాట్ ఓవర్ యాక్టింగ్. క్లాప్స్ బా. Shrishti. హలో నమస్తే. My God, you are a dynamite. ఏం ఇంగ్లీషు తెలుగులో చెప్పొచ్చుగా ఇదే మాస్టర్జీ. బీబీ జోడీలో ఫస్ట్ టైం కాలు ఎత్తుకునే పర్ఫార్మెన్స్ చేశారు. ఏం ఎరగదీస్తావు కాక? నీ పర్ఫార్మెన్స్ కి మీ బావగారు బెదిరిపోయిండు, అది కాడైతే అదిరిపోయింది కాక. ఇప్పుడు ఇక్కడ కాంపిటీషన్ ఏంటంటే తెలుసా, వీళ్ళందరిలో కాదు మీ ఇద్దరిలో మీకే కాంపిటీషన్. ఎందుకంటే సదపా నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. ఇది క్లియర్ కనబడుతుంది. అంటే ఇదే ఉండాలి ప్రతి ఒక్కరికి. సృష్టి నువ్వు చేస్తుంటే ఇక్కడి నుంచి నాకు అరుపులు వినపడుతున్నాయి. ఎందుకు అరుస్తున్నాయి? పిచ్చిలేసిందా? సూపర్. అసలు అమ్మాయిలాగా అనిపించలే నాకు. అదేంటి సార్ అలా మాట్లాడతారు? షార్ట్ లాగా సాయి నైని సాని శనియా సాని శనియా. అమెరికా అమెరికా. అది మామూలుగా కాదు. ఇచ్చడు గురించి పెట్టవే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇస్తానా? బాగుంది. అది వెనక్కి తిరిగి చేయండి. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. కావాలి మరి నా పార్ట్నర్ ఎవరు? బీబీ జోడీ సీజన్ 1 లో ఫినాలికి వచ్చిన ఒక గొప్ప మహారాజు ఉన్నాడు మహారాణి. ఎవడరా నువ్వు? మీరా? ముద్దుగా ఉన్నాడు, బొద్దుగా ఉన్నాడు, డాన్స్ ఏం వేస్తాడు అనుకున్నారా? బీబీ జోడీ సీజన్ 1 టాప్ 5. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే తీసుకున్నంత చీప్ గా ఉందన్నా. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. చైతు అన్నాడు కదా, అంటే బొద్దుగా ఉన్నాడు అనుకున్నారా అది. అలా అనుకున్న వాళ్ళందరికీ నోరు మూపించినట్టే. నీ గురించి చెప్తున్నా. వాళ్ళేమో డాన్స్ చేయలేరు చేతు అని వాళ్ళు అంటున్నారు. నేనేమో చేతు డాన్స్ బాగా చేస్తాడు. సీజన్ 1 చూసా కదా బీబీ జోడీ. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి. టాప్ 5 వరకు వచ్చి నేను చెప్పా. బీబీ జోడీ సీజన్ 2 వచ్చింది. డెఫినెట్ గా మళ్ళీ నువ్వు టాప్ 5 వరకు వచ్చి హెల్మెట్ అగత వచ్చి కీర్తికి పార్ట్నర్ ఉన్నారు అని పక్కన పెడితే కీర్తి ఇప్పుడు నీ పార్ట్నర్. ఓకేనా? బాగా డాన్స్ చేయండి ఇద్దరు. డెఫినెట్ 2-3 వీక్స్ లో వచ్చేసేయండి. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లో వచ్చి. అది లోనే డ్రైనేజారా? నెక్స్ట్ టైం నుంచి వీడియో బయట ఇస్తున్నప్పుడు కెమెరా కొంత దూరం ఉండమను. ఆ కెమెరా అంతా ముక్కు ముక్కుకే
సీజన్ 1 టాప్ 5 కి వచ్చావు, మంచి పేరే వచ్చిందిగా, మళ్ళీ మనకి ఎందుకు డార్లింగ్ డాన్స్? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నా? షార్ట్ కట్ గా హ్యాష్ ట్యాగ్ పెట్టుకున్నాం. చెత్తి ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. చెత్తి చెత్తలో ఉంది సార్ అది చెత్తి అంటే. అందుకనే పెట్టింది. వేసేసాడు, బాగా వేసేసాడు. కీచు కీచు గీతు ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? పద్మవ్యూహం సీరియల్లో పర్యటకు కూడా ఇంత అవమానం జరగలేదురా. ఇప్పుడు మీ ఇద్దరి జోడీల మధ్యలో పోటీ ఉంటుంది, అండ్ ఆ పోటీలో ఎవరైతే గెలుస్తారో వారు మాత్రమే పవర్ అస్త్రా గెలుచుకుంటారు. ఓకే ఓకే, ముందు మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. మీ ఫోటోయే మీకు పవర్ అస్త్రాన్ని సంపాదించి పెట్టింది. Congratulations. నాగరాజు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? అక్క రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అమ్మ బాబోయ్, నిజంగా ఏదో ఏం పూనకం వచ్చింది అనుకుంటున్నాను. అతను కొట్టే శోభాను ఈ రేంజ్ లో డాన్స్ చేస్తే ఈసారి కప్పు మందే. ఎంటర్టైనర్ గా తెలుసు, కమీడియన్ గా తెలుసు, హీరోగా తెలుసు, ప్రొడ్యూసర్ గా తెలుసు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? డాన్స్ ఎవరైనా చేస్తారు, కొన్ని కొన్ని మూవీస్ కొంతమంది చేస్తుంటే మజా వస్తుంది. ఆ మజా నువ్వు చేస్తుంటే మాకు అనిపించింది. ఎక్కడ కనిపించట్లేదే? కనిపించలేదు. సరే సరే, ఓకే, కేర్ఫుల్. వాడు కూడా ఫస్ట్ నా దగ్గర డాన్సర్ గా చేశారు, అంటే మా కాస్ట్లీ డాన్స్ రావన్నమాట. ఈ 2 రాష్ట్రాల్లో నాకంటే బిజీగా ఉండేవాడు ఎవడు లేడురా. సూపర్, వేరే లెవెల్లో ఉన్నింది. థ్యాంక్స్ మేడం. మీ ఇద్దరి కోసం స్పెషల్ గా నేను విసిల్ అయిపోతున్నాను. ఓ దేవుడా, నా జీవితంలో నాకు అస్సలు అనుభవం లేని ఒక రంగంలోకి అడుగు పెడుతున్నా. ఎందుకు చేయాలి అది? అవసరమా? అవసరమానండి. ఆకుల్లాగేవాడికి మూతుల్లాగేవాడు తోడని ఎంత మంచి కాంబినేషన్. చాలా థ్యాంక్స్ దేవుడా, నా కోరికను యాక్సెప్ట్ చేసి నాకు మంచి పద్ధతైన అమ్మాయిని జంటగా ప్రసాదించు. ఇదేంటో ఇది? అరే నీ అబ్బా. పింకీ ఎనర్జీ లెవెల్స్ అన్ని చాలా బాగుంది. మనకంట మీరు ఎక్కువ మాట్లాడరా? అట్లేం లేదు, కొంచెం టైం పడుతుంది. అంటే నాకు కొంచెం టైం పడుతుంది సార్. అదే ఏదో టైం డెఫినెట్ గా అనుకుంటే బెటర్ కదా, ఫిక్స్ అయ్యారా? సెట్ అవ్వడానికి. చూస్తే చాలా ఇన్నసెంట్ గా క్వైట్ అబ్బాయి లాగా అనిపిస్తున్నారు. చూడడానికి శుద్ధ పూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు అనకు, దాన్ని చేసేవన్నీ దొంగ యదం. మనకంటే నేను మాట్లాడుతున్నాను, నన్ను చూడొచ్చు, పక్కన మీ జోడీనే చూస్తున్నారు. లేదు, జస్ట్ తన రియాక్షన్ చూస్తున్నా. షీ స్మైలింగ్ క్యూట్, సో అందుకే. పులిహోర రాజ్జా. మీరు చెప్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ నువ్వు ఎంత డాన్స్ చేసినా చూడాలనిపిస్తుంది. డాన్స్ క్యూట్ గా చేస్తావు. కళ్ళ నుంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోవాలి. కరెక్టే, కళ్ళ చూడు పెట్టుకుని కవర్ చేస్తాను. మామూలుగానే నేను షో చూశాను బిగ్ బాస్, అప్పుడు లాగి చూడు, నిజమే ఇది. నేను అసలు దాని గురించి మాట్లాడలేదే. బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర. దాంతో నా బతుకంతా చిందర వందర. ఈ 1 సింగిల్ లైన్ ఏం తెలుసు అలా. అమర్దీప్ ఎనర్జెటిక్, ఇస్ వెరీ ఎనర్జెటిక్. కాకపోతే కొంచెం తింగరోడు. ఈడొకడు సింగరలు. శ్రీ సత్య గారి గురించి చెప్పు. శ్రీ సత్య చాలా క్యూట్ ఉంటది. మాకు తెలుసు ఆ విషయం. మాకు తెలుసులేరా. నేహా చౌదరి గారి గురించి చెప్పు. నసా వాగుతూనే ఉంటది, వాగుతూనే ఉంటది. నువ్వంటున్నావా అది? వావ్. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? లేదు, నేను కొంచెం నేర్పించాలి. నాకు నేర్పించాలి. పోస్టింగ్ ఎలా చేయాలనేది. హోస్టింగ్ కాదు అది, హోస్టింగ్. బుర్ర తక్కువ ఎదవల్ల. ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు. ఒకళ్ళు ఆర్య, ఒకళ్ళు హవా, ఒకళ్ళు సనా, అలా ఉన్నాయన్నమాట. మణికంఠ పింకీ, మంకీ మంకీ. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు. 10 నిమిషాల నుంచి ఇక్కడ నిలబడున్నా. సారీ, ఏదో ఒకటి చెప్పాలి కదా నువ్వు. ఏం చెప్పాలిరా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. కంగ్రాచులేషన్.
అండ్ ఈ టాస్క్ లో గెలిచారు కాబట్టి మీరు ఇప్పుడు పవర్ అస్త్రా గెలుచుకుంటారు. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? అండ్ అలాగే ఫ్లవర్ ఎందుకంటే ఐ నో సత్య ఇస్ అ గ్రేట్ డాన్సర్ బట్ మాకు అట్లీస్ట్ మీరు పోటీగా ఉండరు. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు టీఎన్ఆర్ గారు. మీది రిలాక్స్ అవ్వడం కోసం టైం దొరికింది కొరియోగ్రఫీలో అని చెప్పేసి అనిపించింది అందుకని. మరి నువ్వు అక్కడ రిలాక్స్ అవ్వలేదా?